అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాలు, అనేక దేవాలయాలు మన భాగ్యనగరంలో ఈ పవిత్రమైనటువంటి స్థానంలో మనం దర్శనం ఇస్తూ ఉన్నాయి. ఇది మనకందరికీ తెలుసు. ప్రతి హిందువు కూడా అన్ని దేవాలయాలు తిరగాలనుకుంటాము, అన్ని దేవాలయాలు దర్శించుకోవాలనుకుంటాము. అది జీవిత ఆశయం కూడా. కానీ అందరికీ అవకాశం లభించదు. మరి అలాంటి భక్తులకు, అలాంటి హిందూ బంధువులందరికీ ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం ద్వారా కన్నుల పండుగగా మరి కార్తీక మాసంలో ఆయా దేవాలయాలు, ఆయా ఆధ్యాత్మిక కేంద్రాలు పూజలు ఏ రకంగా ఉంటాయో, ఆయా దేవాలయాల్లో కళ్యాణాలు ఏ రకంగా జరుగుతాయో అవన్నీ కూడా మన ముందే అక్కడి భక్తులతో, అక్కడి ఉత్సవ విగ్రహాలతో మనకు దర్శించేటువంటి భాగ్యం కల్పిస్తున్నటువంటి మరి నరేంద్ర చౌదరి గారికి నేను భాగ్యనగర ప్రజల తరఫున, తెలుగు ప్రజల తరఫున, హిందూ బంధువుల తరఫున, ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఎన్టీవీ చూసేటువంటి హిందువులందరి తరఫున నేను వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమానికి గతంలో ప్రధానమంత్రి గారు వచ్చారు, శ్రీ నరేంద్ర మోడీ గారు. ఈ కార్యక్రమానికి గతంలో మన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి ఆశీస్సులు పొందడం జరిగింది. దేశంలో అనేక మంది స్వామీజీలు, అనేక మంది ఋషులు, అనేక మంది సాధువులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని మన ముందు వారు కూడా ఆశీస్సులు తీసుకొని మనందరూ కూడా ఆశీస్సులు అందజేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. మన దేశానికి ఊపిరి హిందూ ధర్మం. హిందూయిజం ఉన్నప్పుడే, హిందూ ధర్మం ఉన్నప్పుడే మన దేశంలో శాంతి ఉంటుంది. హిందూ ధర్మం ఉన్నన్ని రోజులే మన దేశంలో మనశ్శాంతి ఉంటుంది. హిందూ ధర్మం ఉన్నప్పుడే మన దేశంలో అభివృద్ధి ఉంటుంది. హిందూ ధర్మం ఉన్నప్పుడే మన దేశంలో సెక్యులరిజం ఉంటుంది. హిందూ ధర్మం ఉన్నప్పుడే మన దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుంది. హిందూ ధర్మం ఉన్నప్పుడే 4 పాదాలలో ధర్మం నిలబడతా ఉంది. హిందూ ధర్మం ఉన్నప్పుడే మన దేశంలో గౌరవం ఉంటుంది. హిందూ ధర్మం ఉన్నప్పుడే మన దేశం ప్రజల యొక్క ఆత్మ గౌరవం ఉంటుంది, మన దేశానికి గౌరవం ఉంటుంది. హిందూ ధర్మం లేనప్పుడు ఈరోజు మన దేశం ఉండదు, మన మతం ఉండదు, మన మందిరాలు ఉండవు, మన జాతరలు ఉండవు, మన ఉత్సవాలు ఉండవు, మన దేవుడి కళ్యాణాలు ఉండవు, మన కుటుంబ సాంప్రదాయాలు ఉండవు, మన జీవన విధానాలు ఉండవు. మన దేశానికి ఊపిరి హిందూ ధర్మం. దాన్ని మనము కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, హిందూ ధర్మంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి విషయాలు అర్థం చేసుకొని వాటి ఆచరించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. ఆ రకంగా మన హిందూ ధర్మాన్ని, హిందూ ధర్మంలో ఉన్నటువంటి పవిత్రతను, గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే ఎన్టీవీ ఆధ్వర్యంలో, భక్తి టీవీ ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరము అనేక మంది ఋషులు, మహానుభావులు, సాధువులను పిలిచి హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని, మరి ఈ యొక్క కార్తీక మాసం యొక్క పవిత్ర మాసం యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేసేటువంటి ప్రయత్నము మరి ఈ యొక్క భక్తి టీవీ, ఎన్టీవీ, వనితా టీవీ ఆధ్వర్యంలో నరేంద్ర చౌదరి గారు, అదేవిధంగా మిగతా వాళ్ళ సిబ్బంది ఎంతో కష్టపడి మనకు అందిస్తున్నారు. దాన్ని మనం సానుకూలంగా తీసుకొని మన నిజ జీవితాలలో కూడా మనము ఈ యొక్క మతంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, మన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆచరిస్తూ మన జీవితాలలో వెలుగు రావాలి.